హలో ఫ్రెండ్స్, మన ఛానల్‌కి స్వాగతం. గత ఎపిసోడ్స్‌లో మన్మధుని ప్రయోగం వల్ల దేవీ సంధ్య తపస్సుకు భంగం కలగడం, తన పవిత్రతకు కళంకం వచ్చిందని భావించి ఆమె దేహత్యాగానికి సిద్ధపడడం మనం చూసాం. బ్రహ్మదేవుని ఆజ్ఞతో వశిష్ఠ మహర్షి అక్కడికి చేరుకొని, అమ్మా సంధ్య, నీ క్రోధాన్ని క్షోభను శాంతింపజేయాలంటే దేవాది దేవుడైన శివశంకరుని గురించి తపస్సు చేయాలి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించు. పరమశివుడే స్వయంగా ప్రత్యక్షమై నిన్ను ఉద్ధరిస్తాడు అని మార్గనిర్దేశం చేస్తాడు. వశిష్ఠ మహర్షి మాటలతో దేవి సంధ్య ప్రశాంత చిత్తంతో ఓం నమఃశివాయ అంటూ కఠోరమైన తపస్సును ఆరంభిస్తుంది. ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. దేవి సంధ్య, నేను నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను, ఏదైనా వరం కోరుకో అని అడుగుతాడు. అప్పుడు దేవి సంధ్య 2 వరాలు అడుగుతుంది. ప్రభు, మొదటిది, జగత్తులో ఏ ప్రాణి అయినా జన్మించగానే కోరికలతో జీవించకూడదు. యవ్వనం వచ్చిన తర్వాతే వారిలో కామేచ్ఛ కలగాలి. రెండవది, నా ఈ మలినమైన దేహం నుండి నాకు ముక్తి ప్రసాదించండి. ఆ తర్వాత నాకు నూతన జన్మనిచ్చి ఒక మహాత్మునితో నా వివాహం జరిగేలా ఆశీర్వదించండి అని కోరుకుంటుంది. పరమశివుడు తదాస్తు అని ఆశీర్వదించి, సంధ్య, ఇక్కడ దగ్గరలో ఉన్న చంద్రభాగా నదీ తీరంలో మేధా ఋషి 12 ఏళ్ల పాటు మహాయజ్ఞాన్ని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి నీ శరీరాన్ని యాగానికి ఆహుతిగా సమర్పించుకో. ఆ అగ్నిదేవుడే నీకు తల్లి అయి నూతన జన్మనిస్తాడు అని చెప్తాడు. మహాదేవుని ఆజ్ఞ ప్రకారం సంధ్య ఆ యజ్ఞగుండం దగ్గరకు వెళ్ళి అగ్నిలో లీనమైపోతుంది. ఆమె అస్తిత్వం 2 భాగాలుగా విడిపోయి ప్రాతః సంధ్య మరియు సాయం సంధ్య అంటే ఉదయ సాయంత్రాలు రూపాలుగా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఆ యాగాగ్నిలో అక్కడి నుండి అత్యంత శక్తివంతమైన ఒక దివ్య కన్య బయటకు వస్తుంది. ఆ కన్య మేధా ఋషిని తండ్రి అని పిలుస్తుంది. కానీ అకారణంగా ఒక కన్యకు పుత్రికగా అంగీకరించలేను అని, తండ్రినని రుజువు చేయమని మేధా ఋషి అంటాడు. అప్పుడు ఆ కన్య దేవాది దేవుడైన మహాదేవుడిని ప్రార్థిస్తుంది. తన భక్తురాలి ప్రార్థన విని వెంటనే పరమశివుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. శివుడు మేధా ఋషితో, ఈమె నీ పుత్రికే. అరుణిమ లాంటి కాంతితో సూర్యకాంతి వల్ల ఈమె ముఖం వెలుగుతున్నది. అందుకే ఈమెకు అరుంధతి అని నామకరణం చేస్తున్నారు అని ప్రకటిస్తాడు. అంతేకాకుండా సప్త ఋషులలో విశిష్టుడైన వశిష్ఠ మహర్షితో ఆమె వివాహం జరిపించాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞతో బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతల సమక్షంలో వశిష్ఠ మహర్షి మరియు దేవి అరుంధతిల అద్భుతమైన వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, దేవి సంధ్య ఇలా అరుంధిగా పునర్జన్మ పొంది వశిష్ఠ మహర్షిని వివాహం చేసుకుంటుంది. మరి మరోవైపు సతీదేవి శివారాధనను ఆపడానికి దక్ష ప్రజాపతి ఎలాంటి కుట్రలు చేశాడు, సతీదేవి శివుని ఎలా చేరుకుంటుంది, ఇవన్నీ మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.